అందరికీ నమస్కారం అండి. ఈరోజు సారిపల్లి గ్రామంలో ఉన్న మనం విఘ్నేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్నాం. దీన్ని పూర్వం విభీషణ ఆలయం అని కూడా పిలుచుకునేవాళ్ళు. కానీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్కి ఎప్పుడైతే వెళ్ళిందో అక్కడి నుంచి విఘ్నేశ్వర స్వామి ఆలయం అని పిలుస్తున్నారు. సో దీని గురించి వివరాలు మనం పూర్తిగా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. దేవతల కట్టిన గుడి ఇది. ఇది కడుతుండగా మన నరుడు అలికిడి తగల వల్ల అయిపోయింది ఇది. అప్పటి పై గోపురం అయిపోయి అలా ఉండిపోయింది అన్నమాట. మా తాతలని చెప్పుకొని నేను చెప్తున్నాను. ఏ టైం అయిపోయింది పై గోపురం. అంటే ఏ టైం పీరియడ్లో కట్టారు? కట్టింది మనుషులు కట్టింది, దేవుని కట్టుకున్న గుడి. అవునా? ఓకే. అంటే 7వ శతాబ్దం ఆ టైం ముందు పాండవుల టైంలో పాండవుల టైం నుంచి ఉంది. 1950 డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయింది. ఓకే. అయితే ఆ గుడి కట్టడం ఆ లింగం పురాతనం ఉంది. దేవతలు కట్టిన గుడి, మనుషులు కట్టిన దేవతలు కట్టిన గుడి అంటుంది. అదే చూడడానికి కూడా గుడి చాలా ఆర్కిటెక్చర్ పురాతన టెంపుల్. పురాతనం. ఇప్పుడే ఆలయ దర్శనం చేసుకున్నానంటే ఆలయం మాత్రం నిర్మాణం చూస్తే మాత్రం నిజంగా చాలా పాతకాలం ఆలయంలో ఉంది. లోపల శివలింగం కూడా చాలా అంటే ఎవరో తయారు చేసినట్టు లేదండి, నిజంగా స్వయంభూలాగా దానికదే ఫామ్ అయినట్టుగా ఉంది. చాలా చాలా ఓల్డ్ శివాలయం అండి. ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళకి కూడా ఒక పాత శివాలయాన్ని రాజుల కాలం నాటిది అంతకన్నా ముందు కాలం నాటి శివాలయం దర్శనం చేసుకున్నాం అనే ఫీలింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడే మనం చూడొచ్చు, ఆలయ నిర్వాహకులు వాళ్ళందరూ క్లియర్గా రాశారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన భక్తులు ఎంతోమంది అంటే వాళ్ళ భక్తి కొలది గంధంతోని పాలుతోని పెరుగుతోని అభిషేకాలు చేయడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ దానివల్ల ఏమవుతుందంటే ఇది చాలా పాత శివాలయం అండ్ ఆ శివలింగానికి ఎటువంటి మరమ్మతులు చేయట్లేదు కనుక అవన్నీతోని అభిషేకం మనం చేస్తే వేరే వేరే ఎలిమెంట్స్తో చేస్తే శివలింగం అనేది డ్యామేజ్ అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. అందువల్ల ఓన్లీ జలాభిషేకానికి మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగింది. చూడడానికి కిందన ఓన్లీ జలాభిషేకం మాత్రమే అనుమతించబడని క్లియర్గా రాశారు. సో పాలు, పెరుగు, నూనె, కొబ్బరి నూనె ఇలాంటివన్నిటికీ మనం ఈ పంచేంద్రియాలు అలా వాటితో మాత్రం మనం అభిషేకాలు చేయకూడదు. ఎందుకంటే అది మనమే ఫాలో అవ్వాలి. ఎందుకంటే మనం ఇలాంటి పాత శివలింగాలు మనం కాపాడుకోవాలంటే మన జాగ్రత్తలు మనం తీసుకోవాలండి. అండ్ ఇక్కడ వాతావరణం కూడా చూడొచ్చు మీరు, చాలా న్యాచురల్గా ఉంది. ఇక్కడ బావి అవి ఉన్నాయండి, రాగానే కాళ్ళు కడుక్కోవడానికి గట్రా బావి నీళ్ళు అవి ఉన్నాయి. మనం చుట్టూ చెట్లు, తోటలు, చుట్టూ కొబ్బరి ఏంటది మామిడి తోటలు అవన్నీ చుట్టుపక్కల ఉన్నాయి. చాలా మంచి వాతావరణం. ఇంత ఎండలో కూడా మనకు ఎక్కువ నీడే వస్తుంది. మనకి ఎటువంటి సఫికేషన్ అంతగా నేనైతే ఫీల్ అవ్వట్లేదు. కొంచెం ఈ ట్రావెలింగ్లో ఎండ అది ప్రయాణ బళ్ళకి తప్ప ఇక్కడైతే మనకు అంత చల్ల గాలి, చక్కటి వాతావరణం, ఓ పల్లెటూరు వాతావరణం అది ఉంది. అండ్ ఇక్కడ సున్నం అది లేదండి, ఓన్లీ రాళ్ళు వల్ల లోపలికి ఎంటర్ అవగానే మనకి చక్కగా చల్లటి నీడ, ఆ రాయి తాలూకా చల్లని అంటే మనకు ఫీల్ అయితే వస్తుంది. చాలా చల్లగా ఉంది లోపల. అండ్ లోపల చిన్న దీపం మాత్రమే ఉందండి. మీరు ఒకసారి చూస్తే కాలు అయితే పొక్కిపోయేలాగా ఉన్నాయి. ఈ రాయికి ఎండకి నిజంగా కాలు మాడిపోతుంది. లోపలికి వెళ్తే మాత్రం చూడండి చిన్న దీప ఆ భక్తి భావం వస్తుందండి. మనం లోపల రాగానే ఎంటర్ అవ్వగానే ఈశ్వరుడు మనం అంటే నిజంగా ఆ పురాతన ఇక్కడ స్థానికులు చెప్పుకునేది ఏంటంటే నిజంగా పాండవులు కట్టిన దేవాలయం అని అంటున్నారు. ఇది ఈ ఆర్కిటెక్చర్ అంతా నిజంగా ఇప్పుడుది కాదండి. వాళ్ళు అంటున్నారనే కాదు, నాకు చూస్తే నాకే అనిపిస్తుంది మొత్తం రాతిని చెక్కారు, రాతి కట్టడాలు. ఈ కాలంలో అయితే నిజంగా ఇలాంటిది ఉండదండి. మనం పుస్తకాల్లో చదువుకునే వాళ్ళం, బట్ ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు ఆర్కిటెక్చర్, ఆ కట్టడాలు అది మనకు క్లియర్గా కనిపిస్తుంది. మీకు ఇంకా డీప్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసామని, బట్ ఇక్కడ కాల్ కాలుతున్నాయి. నిజంగానే నిలబడలేకపోతున్నాం, చాలా ఎండగా ఉంది. మంచి సమ్మర్లో వచ్చాము ఇక్కడికి. కానీ మనం చూడొచ్చండి ఆర్కిటెక్చర్ అంతా క్లియర్గా తెలుస్తుంది. చూడండి మొత్తం అన్ని చెక్కారు. ఇది ఇప్పుడు కాదండి, నిజంగా చాలా 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 ఓల్డ్. ఇది 7వ శతాబ్దం అంటున్నారు, కొంతమంది ఇంకా అంతకన్నా ముందు అంటున్నారు. పాండవులు కట్టించిన ఆలయం అని అంటున్నారండి. మనం చూస్తే మనకు తెలుస్తుంది. చూసారు ఇదంతా లోపల కూడా క్లియర్గా నేను చూపిద్దాం అని అనుకుంటున్నాను. బట్ ఇక్కడ ఆలయ నిర్వాహకులు మాత్రం ఆలయం లోపల గర్భగుడిలో మాత్రం కెమెరాలు నాట్ అలౌడ్ అండి. అందుకే మీకు ఇప్పుడు చూపించలేకపోతున్నాను క్లియర్గా, బయట నుంచి చూపించాను. సో లోపల పైన గంట అవి ఉన్నాయి. మనం చేయి పెడితే అందేలాగే గంట అవి ఉన్నాయి. బట్ మీరు దర్శనం చేసుకున్నప్పుడు మీరు ప్రయత్నం చేయండి, లోపలికి వెళ్ళి చూడండి. లోపల చాలా ఎత్తుగా చిన్న గృహలాగా అప్పుడు పాతకాలం దేవాలయం లాగా అయితే మీకు అనుభూతి అయితే వస్తుంది. బట్ నేను సారీ ఇప్పుడు మనకి ఎలా లేదు కనుక నేను ఇప్పుడు లోపల అంత క్లియర్గా మీకు చూపించలేకపోతున్నాను. లోపల చిన్న దీపం ఉంటుంది. అభిషేకానికి మాత్రం మనకి ఎలా ఉందండి, నీటితో అభిషేకం చేసుకోవడానికి ఆల్రెడీ నీళ్ళు పెట్టే ఉంచుతున్నారు. బకెట్ ఉన్న చిన్న చెంబు లాంటిది ఉంచుతున్నారు. దాంతో మనం శివలింగానికి అభిషేకం చేసే ఫెసిలిటీ అయితే ఇక్కడ ఉంటుంది. బట్ ఇప్పుడు మీకు అంతా క్లియర్గా నేను చూపించలేకపోతున్నాను. ఎందువల్ల అంటే లోపల కెమెరా అది ఎలా అండ్ అభిషేకం చేసే తీరు అన్నీ క్లియర్గా వీడియో తీద్దాం అనుకున్నాను. కానీ
బట్ ఇక్కడ ఈ ఆలయ నిర్వాహకుల మాట మాత్రం మనం దాటి ఏం చేయకూడదండి, మనం అది ఫాలో అవ్వాలి కనుక నేనైతే లోపల కెమెరా పెట్టలేదు. సో ఖచ్చితంగా మీరైతే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే మీరు అవన్నీ చూడొచ్చు. ఫైనల్గా మనం సంపావతి నది దగ్గరికి చేరుకున్నామండి. ఇది ఎక్కడ ఉంటుందంటే మనకు ఎగ్జాక్ట్గా ఈ విభీషణ ఆలయం దగ్గరలోనేనండి. ఇక్కడికి వస్తే చూసారా, ఇది ఇంత వేసవికాలంలో కూడా ఎంత ఫ్లోట్ ఉందో. నేను ఇక్కడ ఎవరిని అడిగానండి, ఇది లోతు ఎక్కువ ఉంటుందట, మనకి ఇలా చూడడానికి ఇలా ఉంది కానీ. అండ్ అదే కానీ మన కార్తీక మాసం టైంలో వచ్చి ఉంటే ఇదంతా ఫుల్ ఫ్లోట్ అయిపోయి ఇక్కడ వరకు వాటర్ ఉంటుంది. అండ్ ఇక్కడ చిన్న దారి మార్గం ఉంది, మనం అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ తీరంలో ఉంది చూడండి, 2 పాయల్ని విడదీసే చిన్న ఇసుక తిన్నెలాగా ఉంది. దానికి మనం ఇక్కడ నుంచి ఒక చిన్న దారి ఉందండి, అక్కడ కూడా వెళ్ళొచ్చు. కాకపోతే మీకు ఇక్కడ వ్యూ బాగుందని నేను ఇక్కడ తీస్తున్నాను. నేను యాక్చువల్ అక్కడ కూడా వెళ్దాం అనుకున్నాను. మా ఫ్రెండ్స్ లాస్ట్ టైం అక్కడ కూడా వెళ్ళారు. చాలా లోతు ఉంటుందంటే, అదే మనకు వేసవిలోనే ఎంత లోతు ఎంత ఫ్లోట్ ఉందంటే, మనం కార్తీక మాసం అక్టోబర్ ఆ టైంలో, నవంబర్ టైంలో వస్తే ఇక్కడ నిజంగానే చాలా హైలైట్గా ఉంటుంది. ఇది కూడా టూరిస్ట్ స్పాట్ లాగా ఉంటుందండి. మీరు ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ మనం పూజలు, అభిషేకాలు అండ్ భోజనాలు అన్నీ చేసుకోవచ్చు. కాకపోతే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉండాలని అయితే మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇక్కడ మనం ప్లాస్టిక్స్ కానీ అలాంటివి ఏం చేయకూడదు, చెత్త చెదారం ఎక్కువగా వేయకూడదు. ఇది అంతా చాలా న్యాచురల్గా మెయింటైన్ చేస్తున్నారు, చాలా క్లీన్గా ఉందండి. ఇన్ని చెట్లు ఉన్నా కూడా ఎక్కడ నాకు డస్ట్ అది ఇదంతా చాలా క్లీన్ చేశారు. చూడండి ఇదంతా ఇక్కడ మనం చూడొచ్చు, ఇదంతా చాలా క్లీన్గా ఉంది. చూసారు అక్కడ డస్ట్ ఎక్కడా లేదు, చూడండి చాలా క్లీన్గా ఉంది. ఇదంతా ఈ ప్లేస్ అంతా చాలా శుభ్రంగా ఉంది. నాకే ఎక్కడ పాడు చేయాలని కూడా నాకే అనిపించట్లేదు. ఎందుకంటే వీళ్ళు ఎంత బాగా ఇంత తోటలో ఉండి ఇన్ని చెట్లు ఉన్నా కూడా ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారంటే, మనం కూడా మన బాధ్యతగా ఫీల్ అయ్యి దర్శనం చేసుకున్నాం, చక్కగా పూజ చేసుకున్నాం, మంచి ఎన్విరాన్మెంట్ని మనం కాపాడుతూ చక్కగా ఇలాంటి పాత ఆలయాలు మనం సంరక్షించుకునే బాధ్యత మన అందరికీ ఉంటుంది. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇలాంటి విజయనగరం గ్రామంలో ఇంత లోపల ఉన్న ఇంత పాత దేవాలయంకి ఇంత చక్కగా మెయింటైన్ చేస్తున్నారంటే నిజంగా చాలా గ్రేట్ అనిపిస్తుంది నాకు కూడా. అందరూ ఖచ్చితంగా దర్శనం చేసుకోవాల్సిన అతి కొద్ది ఆలయాల్లో ఇది ఒకటి ఖచ్చితంగా నేను చెప్పగలను.